డాడీ మా స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని స్టేజ్ పైన క్రిస్మస్ గురించి ఇంట్రెస్టింగ్ గా చెప్పమన్నారు. నువ్వు ఎప్పుడు ఫాస్ట్ గురించి చెప్తావు కదా డాడీ, ఈరోజు దీని గురించి చెప్పవా ప్లీజ్? ఓకే అరుష్, క్రిస్మస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా విను. మన కంట్రీలో క్రిస్మస్ ని December 25th సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ కొన్ని కంట్రీలో అంటే ఉక్రెయిన్, రష్యా లాంటివి గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం John 7th సెలబ్రేట్ చేసుకుంటారు అరుష్. అలాగే ఎవ్రీ ఇయర్ ఈ క్రిస్మస్ సందర్భంగా యుఎస్ లో 3 బిలియన్ కార్డ్స్ అందరికి పంచుతారు, తెలుసా? అమ్మో, అన్ని కార్డ్సా డాడీ? అవునారు. ఇంకా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా విను. క్రిస్మస్ సందర్భంగా మనకి జింగిల్ బెల్ అనే సాంగ్ వినిపిస్తుంది కదా. అయితే ఈ పాట అసలు క్రిస్మస్ సాంగే కాదు, ఇది ఒక జాలి పాటగా చెప్పవచ్చు. ఈ పాటలో ఎక్కడా కూడా క్రిస్మస్, జీసస్ అనే పదాలు ఉండవు. దీనిని వన్ హార్స్ ఓపెన్ స్లిగ్ పేరుతో థ్యాంక్స్ గివింగ్ కోసం రాశారు. ఇంకా ఈ ఫెస్టివల్ కి క్రిస్మస్ ట్రీ కూడా పెడతారు. క్రిస్మస్ ట్రీ అంటే నేను లాస్ట్ ఇయర్ డ్రా చేశాను, అలాంటి ట్రీనా అది? ఎస్ అరుష్, ఈ క్రిస్మస్ ట్రీని 1950 సంవత్సరం వాషింగ్టన్ లో నార్త్ గేట్ షాపింగ్ సెంటర్ లో 221 అడుగుల డగ్లస్ స్పిర్ నెలకొల్పబడి అత్యంత ఎత్తైన క్రిస్మస్ ట్రీగా గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది. నీకు ఈ ఫ్యాక్ట్స్ నచ్చాయారు స్కూల్ స్టేజ్ పైన చెప్పడానికి? చాలా బాగా నచ్చింది అది. మా డాడీ చెప్పిన ఫ్యాక్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్. ఆల్ ద బెస్ట్ అరుష్, స్టేజ్ మీద చాలా బాగా చెప్పాలి. ఓకే డాడీ, థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్ డే. హ్యాపీ క్రిస్మస్. అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డాడీ, న్యూ ఇయర్ కి నేను నీ కోసం గ్రీటింగ్ గా తయారు చేశాను. ఎలా ఉందో చూసి చెప్పవా? సూపర్ హరీష్. మన కంట్రీలో న్యూ ఇయర్ ని గ్రీటింగ్ కార్డ్, కేక్ కటింగ్, పార్టీస్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మనలాగే వీటితో పాటు కొన్ని వింత సాంప్రదాయాలతో ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రకంగా న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంటారు, తెలుసా హరీష్? ఏంటి డాడీ, న్యూ ఇయర్ ని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగానా? అవును ఆరు. స్పెయిన్ లో December 31st నైట్ కరెక్ట్ గా 12 గంటలకి ఒక్కొక్క గంట కొట్టే కొద్దీ ఒక ద్రాక్ష పండును నోట్లో వేసుకుంటూ ఇలా 12 పళ్ళను ఎవరైతే మింగకుండా నోట్లో ఉంచుకుంటారో వారికి కొత్త ఏడాది సక్సెస్ఫుల్ అవుతుందని వారి నమ్మకం. అలాగే బొలివియా కంట్రీలో అయితే కొన్ని స్వీట్స్ లో కాయిన్స్ పెడతారు. ఈ స్వీట్ తిన్నప్పుడు ఎవరికైతే ఈ కాయిన్స్ వస్తాయో ఆ ఇయర్ లో వాళ్ళకి ఎక్కువ మనీ వస్తుందని వాళ్ళ నమ్మకం. చాలా డిఫరెంట్ గా ఉంది డాడీ. ఎస్ అరుష్, మీరు ఇలా అయితే ఈస్టోనియా ప్రజలు న్యూ ఇయర్ రోజున 7 సార్లు కడుపు నిండా ఆహారం తీసుకుంటారు. ఎందుకంటే ఆ ఇయర్ మొత్తం కడుపు నిండా ఆహారం దొరుకుతుందని వారి నమ్మకం. అలాగే ఫిలిప్పీన్స్ ప్రజలు కాయిన్స్ ని టాస్ వేస్తూ న్యూ ఇయర్ ని జరుపుకుంటారు. క్రికెట్ లో టాస్ వేస్తారే అలానా డాడీ? అవునారు. ఇలా వింత వింత నమ్మకాలతో డెన్మార్క్ లో అయితే ఉపయోగపడని పాత్రల్ని పగలగొడుతూ ఈక్వెడార్ ప్రజలు దిష్టి బొమ్మలు దహనం చేస్తూ, జపాన్ లో అయితే బౌద్ధులు 108 సార్లు గెంత కొడుతూ, స్విట్జర్లాండ్ లో అయితే చల్లటి ఐస్ క్రీమ్ నేల మీద పడేస్తూ, ఇలా ఒక్కో చోట ఒక్కో విధంగా న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలాంటి వింత సాంప్రదాయాల్ని మీరు ఎప్పుడైనా వింటే కామెంట్ చేయండి. చాలా వెరైటీగా జరుపుకుంటున్నారు కదా అందరూ. ఎస్ అరుష్, అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సైకిల్ కి మొదట్లో పెడల్స్ లేవు, మీకు తెలుసా? అవునా డాడీ? ఎస్ అరుష్, 1817 లో కార్ల్ వాన్ సైకిల్ కనిపెట్టిన. దానికి అసలు పెడల్స్ లేవు, కాలితో తోసుకుంటూ వెళ్లేవాళ్ళు. దీనిని రన్నింగ్ మిషన్ అని పిలిచేవారు అప్పట్లో. అలా 20వ శతాబ్దం కల్లా పెడల్, టైర్ వంటివి యాడ్ అవుతూ చాలా చేంజెస్ తర్వాత ప్రస్తుతం ఉన్న సైకిల్ రెడీ అయింది. ఓ సూపర్ డాడీ. సైక్లింగ్ చేసేటప్పుడు 95% బలాన్ని మనం సైకిల్ తొక్కడానికి ఉపయోగిస్తాం. ఇలా ఒక గంట సైక్లింగ్ చేయడం వలన మన బాడీలో 400 నుంచి 600 క్యాలరీలు బర్న్ అవుతాయి. అంతేకాకుండా మెదడుకి ఎక్కువ ఆక్సిజన్ అందడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీనితో పాటు శరీరం అలసిపోవడం వలన మంచి నిద్ర పడుతుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. సైక్లింగ్ వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా? అవును, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నెదర్లాండ్ వంటి దేశాల్లో సైక్లింగ్ కోసం ప్రత్యేకమైన రోడ్స్, బ్రిడ్జెస్ వేస్తూ సైక్లింగ్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి 17 మిలియన్ జనాభాకి ఆ దేశంలో 23 మిలియన్ సైకిల్స్ ఉన్నాయి. గుడ్ గా డాడీ. న్యూ ఇయర్ కి అందరూ హెల్త్ గురించి ఏదో ఒక యాక్టివిటీ స్టార్ట్ చేయాలనుకుంటారు కదా. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న సైక్లింగ్ స్టార్ట్ చేద్దామా మరి? డాడీ, నాకు సైక్లింగ్ నేర్పించు, నేను కూడా స్టార్ట్ చేస్తాను. మీకు నచ్చిన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా ఇవాళ నుంచి సైక్లింగ్ స్టార్ట్ చేయమని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరు? పితా ఆరు ఫాస్ట్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.